ఓం శాంతి. ఓ చిన్న కథ. ఒక ఊరిలో ఇద్దరు రైతులు ఉండేవారు. ఇద్దరు చనిపోయారు. చనిపోయాక భగవంతుడి దగ్గర చేరారు. భగవంతుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఏమన్నాడంటే, మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి, దాన్ని బట్టి భగవంతుడిగా నేనేమన్నా మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ జన్మ మీరు అనుకున్నట్టే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని. అప్పుడు మొదటి రైతు ఏమంటాడంటే, భగవంతుడా, నేను ఎంత పని చేశాను, ఎంత కష్టపడ్డాను, ఎడ్లలాగా చాలా కష్టపడ్డా. ఎప్పుడు దున్నుతూ ఉండడము, పొలం చేస్తూ ఉండడము, ఎన్ని పనులు చేసినా కానీ నేను సుఖంగా లేను, నా భార్య సుఖంగా లేదు, నా పిల్లలు సుఖంగా లేరు, ఎవ్వరికి సుఖం లేకుండే. ఇది మాత్రం నువ్వు నాకు అన్యాయం చేసావయ్యా భగవంతుడా అని అంటాడు. సరే, మరి ఇప్పుడు నేను నీకు ఎటువంటి జన్మ ఇవ్వాలి అని కోరుకుంటున్నావు? నాకు ఎటువంటి జన్మ కావాలి అంటే, అన్ని వైపుల నుండి నాకు అందరూ డబ్బులు ఇస్తూనే ఉండాలి, నేనెవ్వరికి ఇచ్చే పని ఉండకూడదు, ఎప్పుడు నాకు డబ్బు వస్తూనే ఉండాలి, నేను మాత్రం ఎవ్వరికి ఇవ్వకూడదు, అట్లాంటి జన్మ ఇవ్వు భగవంతుడా అని మొదటి రైతు చెప్తాడు. సరే అంటాడు భగవంతుడు. ఇక రెండవ రైతుకి అవకాశం ఇస్తాడు భగవంతుడు. నువ్వు చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అప్పుడు ఆ రెండవ రైతు ఏమంటాడంటే, భగవంతుడా, నాకు అన్నీ లభించాయి, పొలం ఉండే, భార్య ఉండే, పిల్లలుండే, సర్వసుఖాలుండే, అంతా బాగుండే, అన్ని రకాలుగా ఉండే, సమయానికి భోజనం ఉంటుండే, అంతా బాగుండే, చాలా బాగుండే భగవంతుడా. ఒక్క దుఃఖం ఉండే. ఏంటిదంటే, ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి అయ్యా భిక్షాం దేహి అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి నేను ఇవ్వలేకపోతుంటే, ఎందుకంటే నా దగ్గరే కొద్దిగా ఉండేది కాబట్టి నేను ఇవ్వలేకపోతుంటే, ఎక్కువ మట్టుకు ఇస్తుంటే కానీ అప్పుడప్పుడు ఇవ్వలేకపోతుంటే, అది మాత్రం బాధ ఉండిపోయింది భగవంతుడా. మరి ఇప్పుడు ఎటువంటి జన్మ కావాలనుకుంటున్నావు నువ్వు అని భగవంతుడు అడిగితే, అప్పుడు ఆ రెండవ రైతు ఏమంటాడంటే, నేను ఎల్లప్పుడూ ఇస్తూనే ఉండాలి, నేనెవ్వరితో తీసుకోవాల్సిన అవసరం ఉండకూడదు, నేను ఎల్లప్పుడూ ఇస్తూనే ఉండగలగాలి, అటువంటి జన్మ ఇవ్వు భగవంతుడా అంటారు. ఇద్దరు భూమి మీదకి వెళ్తారు. మొదటి రైతు అడుక్కునేవాడిగా, భిక్షగాడిగా పుడతాడు. అతనెవ్వరికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా అందరూ అతనికే, నలువైపులా అందరూ అతనికే ఇచ్చేస్తున్నారు. అతని కోరిక నెరవేరింది. ఇక అదే ఊర్లో రెండవ రైతు అందరికంటే ధనవంతుడిగా, అందరికీ ఎల్లప్పుడూ దానం ఇస్తూ ఉండే విధంగా జన్మిస్తాడు. ఇలా రెండవ రైతు కోరిక నెరవేరింది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మానవుడికి ఇవ్వాలంటే మనసు విదీర్ణం అవుతుంది, కానీ మన దగ్గర ఉంటేనే కదా ఇవ్వగలుగుతాము. కాబట్టి ఎల్లప్పుడూ ఇవ్వాలి అనేదే ఉండాలి. ఆటోమేటిక్గా మనకు నిండుతుంది. ఎంత ఇస్తూ పోతామో అంత మన దగ్గర నిండుతుంది.
మనసా వాచా కర్మణ, తనువు మనసు ధనము, అన్ని రకాలుగా మనం ఎంత ఇస్తామో అంత మనము పొందుతాము. ఇవ్వాలి. ఎంత మనకు దుఃఖం ఇస్తారో వాళ్ళకే ఇవ్వాలి. ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఇవ్వాలి. బాధ పెట్టే వాళ్ళకి ఇవ్వాలి. కామెంట్స్ చేసే వాళ్ళకి ఇవ్వాలి. క్రిటిసైజ్ చేసే వాళ్ళకి ఇవ్వాలి. అందరి ప్రతి దయాభావన ఇవ్వాలి. శుభ భావన పెట్టాలి. ఎంత మనకి ఎక్కువ అపకారం చేస్తారో వాళ్ళ ప్రతి ఉపకార భావన, ప్రేమ భావన, దయాభావన, శుభ భావన పెట్టాలి. ఎంత ఇస్తామో అంత సంతోషాన్ని పొందుతాము. ఓం శాంతి.